ఏందో అసలు ఎప్పుడు పొంగనాలు చేసినా కానీ అస్సలు వస్తూనే లేవు. అంటే నేనేం మిస్టేక్ చేస్తున్నానా లేకపోతే ప్రాసెస్ తప్ప అనేది నాకైతే అర్థమవుతలేదు. మీకు ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను ఎట్లా చేసిన అనేది నేనైతే ఇప్పుడు చెప్తున్నా. నేను నిన్న ఇడ్లీకి నానబెట్టుకున్న పిండి అయితే నేను ఇడ్లీ పెట్టేసి మళ్ళీ ఈరోజు కూడా ఇడ్లీకి పెట్టేసిన పిల్లల కోసము. నాకేమో ఇడ్లీ ఎక్కువ నచ్చదు, అందుకోసమని పొంగనాలన్నా వేద్దామని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తున్నా. ఫస్ట్ ఇడ్లీ పిండిలు ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న ఒక 2 నిమిషాలు. ఇప్పుడు పొంగనాల ప్లేట్ తీసుకొని అది కొంచెం వేడైనాక దాంట్లో ఆయిల్ పోసుకొని మంచిగా ఒకసారి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ పిండినంతా అందులో వేసుకున్నాను అనమాట. వేసుకొని దానిపైన మళ్ళీ లైట్గా ఆయిల్ పోసి మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నాను అనమాట. ఇక ఉడకబెట్టుకొని మళ్ళీ క్యాప్ తీసేసుకొని లైట్గా ఫ్రై అయినాయా లేదా అని చెప్పి చూసేసరికి అంచులు ఇట్లా ఇట్లా కాలినట్టు అనిపించింది. కాలొచ్చని చెప్పేసి తీసేసరికి వస్తూనే లేవు చూడండి. ఒక్కొక్కటేమో మాడిపోయింది, ఒక్కొక్కటి అయితే అసలు మొత్తానికే రాలేదు. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. అంటే ఇడ్లీ పిండి రాదా లేకపోతే నేను చేసిన ప్రాసెస్ తప్ప అనేది అసలు అర్థం కాలేదు. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇది మిమ్మల్ని ట్రై చేయమని చెప్పాను, కానీ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియోనైతే ఇంతవరకు చూస్తున్నారు కదా, సో ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ మిస్టేక్ చేశానో ఖచ్చితంగా నాకు చెప్తే నెక్స్ట్ టైం నేను ట్రై చేసి చూస్తా ఖచ్చితంగా. మీరైతే నేను ఏ మిస్టేక్ చేసినా అని ఖచ్చితంగా చెప్పండి. వీడియోని ఇంతవరకు చూస్తున్నారు కదా, ఒక లైక్